బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఇజ్రాయెల్ దాడిపై దోహాకి సంబంధించి ఇజ్రాయెల్ దాడిపై అరబ్ ఇస్లాం దేశాలు సీరియస్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ రక్త దాహాన్ని అడ్డుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అరబ్ ముస్లిం దేశాలకు ఖతార్ అధినేత పిలుపునిచ్చారు. ఖతార్లో ఆశ్రయం పొందుతున్న హమాస్ లీడర్లే టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేసిన నేపథ్యంలో అరబ్ ముస్లిం దేశాల ఎమర్జెన్సీ మీటింగ్ జరిగింది. సమావేశానికి 50కి పైగా ముస్లిం దేశాలు హాజరయ్యాయి. ఇకపై తమతో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా సరే మా అందరిపై దాడిగా మేము భావిస్తామంటూ చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో సౌదీ అరేబియా, తుర్కియే, కువైట్, ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా ఇలా 50 దేశాల అధినేతలు హాజరయ్యారు. కీలకంగా చర్చించారు. ఇజ్రాయెల్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దానికి సంబంధించే పెద్ద చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నెక్స్ట్ టైం నుంచి తమ మీద ఇప్పుడు సమావేశమైనటువంటి ఈ 50కి పైగా దేశాలు, ఇస్లామిక్ కంట్రీస్ మోస్ట్లీ, వీటన్నిటిలో ఏ ఒక్క దేశం మీద దాడి జరిగినా తామందరి మీద జరిగినట్లుగా మేము భావిస్తామని చెప్తున్నారు. అంటే మనం సింపుల్గా నాటోని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అక్కడ 32 దేశాలు ఉన్నాయి. ఆ 32 దేశాల్లో ఏ ఒక్క దేశం మీద దాడి జరిగినా సరే నాటో సంయుక్తంగా దానికి సంబంధించి రెస్పాండ్ అవుతారు. మొన్న ఉక్రెయిన్ విషయంలో మనం చూసాం. సో ఇలాంటి పరిణామమే మరొకసారి ఇక్కడ చోటు చేసుకుంటుంది. సో ఇక్కడ మరొకసారి మనకు క్లియర్ పోలరైజేషన్ మనకు కనిపిస్తోంది. క్లియర్ పోలరైజేషన్ ఎక్కడికి వెళ్ళినా సరే ఓవైపు అమెరికా గొడవలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా అదే దాడిలో నడుస్తున్న నేపథ్యంలో ఒక అహంభావ పూరిత బల ప్రదర్శనకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ పోలరైజ్ అవుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఒక తాటి మీదకి వస్తున్నాయి. ఇప్పుడు 50కి పైగా దేశాలు ఏ ఒక్క దేశం మీద దాడి జరిగినా మా అందరి మీద జరిగినట్లే అని చెప్తున్నాయి. ఇజ్రాయెల్ సంగతి ఏంటో మేము తేల్చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది? మరోవైపు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల పట్ల ట్రంప్ కూడా సీరియస్ అయ్యారు. ఖతార్ మీద చేసినటువంటి దాడులను చాలా సీరియస్గా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. నా మిత్రదేశం మీద నువ్వు ఎలా దాడి చేస్తావని, నువ్వు అర్జెంటుగా దాడులు ఆపకపోతే నేను సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, సీరియస్ అవ్వాల్సి వస్తుంది అంటూ ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. సో ఇలాంటి పరిణామంలో ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేయబోతోంది? ఇజ్రాయెల్ నిజంగా అమెరికా మాట వింటుందా? లేదంటే ఇప్పుడు సమావేశమైనటువంటి 50 దేశాధినేతలు ఒక చోట కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా నిజంగా ఏం చేయబోతున్నారు? ఇజ్రాయెల్ని ఏమైనా చేస్తారా అనే ప్రశ్న వచ్చినప్పుడు ముందుగా వాళ్ళు చేయబోయేది ఒకటే, వ్యాపార పరంగా ఇజ్రాయెల్ను దెబ్బ కొట్టడం. మొన్న ఎలాగైతే అమెరికా రష్యాని దెబ్బ కొట్టాలని ప్రయత్నించిందో, ఆ దాంట్లో భాగంగా భారతదేశాన్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నించిందో, సో అలా ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క వ్యాపార సంబంధాలను మేము దెబ్బ కొడతాం, వ్యాపారాలను మేము తగ్గించుకుంటామంటూ 50 దేశాలు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆర్థికంగా బలంగా ఉండబట్టి ఇష్టం వచ్చినట్లుగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద బాంబులు వేయడం, దాడులు చేయడం ఇవన్నీ సహించేది లేదు. ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలి. ఈ నేపథ్యంలో మేము వాళ్ళతో ఉన్నటువంటి వ్యాపార సంబంధాలను మరొకసారి పునఃసమీక్షించుకుంటాం అంటూ చెప్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తోంది. మరోవైపు ఈ మధ్యకాలంలో ఆర్టీవీ కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతూ వస్తోంది. పోలరైజేషన్ అనేది నిజంగా మంచి పరిణామమా అంటే కాదు. రెండుగా ప్రపంచం విడిపోవడం అనేది ఖచ్చితంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండివిజువల్గా దేశాల మధ్య పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ఒక దేశం మీద జరిగినటువంటి దాడిని ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ మా మీద జరిగిన దాడిగా మేము భావిస్తామన్నారో, ఇప్పుడు 50 దేశాలు ఇక్కడ ఉన్నాయి. నాటోలో 32 దేశాలు కనిపిస్తున్నాయి మనకి. మరోవైపు బ్రిక్స్ దేశాలు సమావేశం అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇలాంటి పెద్ద పెద్ద గ్రూప్స్గా ఒక 2 దేశాల మధ్య యుద్ధం, ఒక 2 గ్రూప్స్ మధ్య యుద్ధంలాగా మారిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యుద్ధ పరిణామాల్లో ఏర్పడేటువంటి గ్రూప్స్ యుద్ధానికే పురిగొల్పుతాయి. వ్యాపారం కోసమో లేదంటే మంచి సంబంధాలను బలోపేతం చేసుకోవడమో కాదు. యుద్ధాన్ని లేదంటే శత్రు దేశాలని ఆపడానికి ఎలా, లేదంటే యుద్ధాన్ని ఎలా మనం కొనసాగించాలి, ఇతరులను ఎలా దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో ఏర్పడేటువంటి గ్రూప్స్ మరింత వినాశనానికి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా మంచి పరిణామమా అంటే కాదని చెప్పాలి. కానీ ఇజ్రాయెల్ లాంటి దేశాల యొక్క పీచ మణచాలంటే, ఇజ్రాయెల్ లాంటి దేశాల యొక్క గర్వాన్ని అణచాలంటే ఖచ్చితంగా ఇలా ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది.
మొన్న ఎలాగైతే అమెరికా విషయంలో భారత్ వ్యవహరించిందో, అప్పటి వరకు మిత్రదేశంగా భావించినటువంటి భారత్ను అమెరికా దెబ్బతీసి ఒక రకంగా వెన్నుపోటు పొడిచిన నేపథ్యంలో, నమ్మక ద్రోహం చేసిన నేపథ్యంలో భారత్ ఎలాగైతే ఏవైతే అమెరికా శత్రు దేశాలంటూ భావిస్తుందో, తమకు పోటీగా భావిస్తుందో రష్యా, చైనా లాంటి దేశాలను, అలాంటి దేశాలను ఒక చోటుకు చేర్చి ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూసేలా చేసినటువంటి ఘనత ఖచ్చితంగా భారతదేశానికి దక్కుతుంది. అప్పుడు అమెరికా వెనక్కి తగ్గింది కదా. ఇప్పుడు మళ్ళీ మాకు భారతదేశం చాలా మంచి దేశం, భారతదేశం మాకు మిత్రదేశం, భారతీయులందరూ మా సోదర సోదరీమణులు అంటూ ట్రంప్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా పూర్తిగా దారిలోకి రాలేదు, బట్ ఖచ్చితంగా వస్తారు. అంతకుమించి గత్యంతరం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితే ఇంకో చోటు వస్తే, ఇజ్రాయెల్ లాంటి ఒక దేశం ఇష్టం వచ్చినట్లుగా దాడులు చేసుకుంటూ పోతుంటే ఇతరులు ఏకమవకుండా ఎలా ఉంటారు? నష్టపోయిన వాళ్ళు, లేదంటే ఒకే భావజాలం ఉన్న వాళ్ళందరూ ఒక చోటకి చేరకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా ఇక్కడ భావజాలం అనేది వాళ్ళని కలుపుతోంది. అలాగే బాధితులు అనేటువంటి ఒక సానుభూతి కూడా ఒకటయ్యేలా చేస్తుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, అమెరికాకి వ్యతిరేక దేశాలు కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి. ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, ఇరాక్ ఎంత నష్టపోయిందో మనం చూసాం. ఇప్పుడు ఇరాన్ మొన్న ఎంత నష్టపోయిందో మనం చూసాం. ఇలా అమెరికాకి సైతం తాము కాకుండా ఇతర దేశాలు ఎవరైనా ఒక పెద్ద గ్రూప్గా ఫామ్ అయితే ఖచ్చితంగా భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఇక్కడ సమావేశమైనటువంటి 50 దేశాల సదస్సును కూడా ఇజ్ ఇట్ అమెరికా ఫ్రెండ్లీ అనే ప్రశ్న ఇక్కడ వచ్చినప్పుడు ఖచ్చితంగా కాదని చెప్పాలి. అమెరికాకి ఫేవర్గా ఉండేటువంటి గ్రూపా ఇదంతా? ఇరాన్ నిజంగా అమెరికాకి ఫేవర్గా ఉండగలుగుతుందా? ఇరాక్ ఉండగలుగుతుందా? వీళ్ళందరూ కలిసినటువంటి ఒక గ్రూప్లో ఒక తాటి మీదకి రాగలుగుతారా? ఖచ్చితంగా లేదు. అమెరికా ఆధిపత్యాన్ని వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయలేరు. సో ఇది మొన్న ఎలాగైతే చైనాలో జరిగినటువంటి సదస్సుతో, అంతకుముందు బ్రిక్స్ సదస్సుతో ఎలాగైతే అమెరికా భయపడిందో, అమెరికాని భయపెట్టేటువంటి మరొక చర్య కూడా, ఇది కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే వ్యతిరేకంగా జరిగినటువంటి చర్యగా మనం చూడలేం. అమెరికాకి కూడా ఖచ్చితంగా ఇదొక ఎదురు దెబ్బ, ఇదొక సంకేతంగా మనం ఖచ్చితంగా చూడాలి ఈ విషయాన్ని. సో ఓవరాల్గా ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఒక చోటకి చేరడం కానీ, ఇజ్రాయెల్ సంగతి ఏంటో చూద్దామని మాట్లాడుకోవటం కానీ, అది అమెరికాకు సైతం కొంత వ్యతిరేకమైనటువంటి పరిణామాలను క్రియేట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయినా సరే, ఏదైనా సరే ఓవరాల్గా ఖచ్చితంగా ఇవి ఇజ్రాయెల్కైనా సరే అమెరికాకైనా సరే మింగుడు పడవు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఏం చేయగలుగుతారు ఇప్పుడు అనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఇప్పుడు కూడా ఇంకా దాడులు చేయగలుగుతుందా ఇజ్రాయెల్? ఖతార్ మీద దాడి చేస్తుందా ఇంకోసారి? లేదంటే ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇరాన్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఒంటరిదాన్ని చేసి ఇరాన్ని ఎంత దారుణమైనటువంటి దెబ్బ కొట్టారో అమెరికా అండ్ ఇజ్రాయెల్ మనం చూసాం. సో ఇప్పుడు బలమైనటువంటి ఒక గ్రూప్ ఫామ్ అయిన నేపథ్యంలో నెక్స్ట్ ఇరాన్ మూవ్స్ ఎలా ఉండబోతున్నాయి? అలాగే ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలు ఓవైపు ఆయిల్ లేదంటే గ్యాస్ లాంటి సుసంపన్నమైనటువంటి వనరులు కలిగినటువంటి దేశాలు ఉన్నప్పుడు ఇజ్రాయెల్తో కనెక్షన్స్ కట్ చేసుకోవడం అంత కష్టం అవుతుందా ఇతర దేశాలకు? ఖచ్చితంగా కాదని చెప్పాలి. సో ఆర్థిక మూలాలు అనేవి ఇజ్రాయెల్ ఆర్థిక మూలాల మీద త్వరలో దెబ్బ కొట్టబోతున్నారు. ఫస్ట్ థింగ్. రెండోది, ఖచ్చితంగా ఒకవేళ 50 దేశాల్లో ఏ దేశం మీద దాడి జరిగినా మా అందరి మీద దాడి జరిగినట్లే అంటూ 50 దేశాలు ప్రకటించాయి. ఇది ఖచ్చితంగా జరగబోతోంది. మూడోది, అమెరికా, ఇజ్రాయెల్ రెండింటికి ఒకేసారి చెక్ పెట్టారు. ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్లుగా ఇప్పుడు అమెరికా ఆధిపత్యానికి సైతం గండిపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి వీళ్ళందరూ కలవడం వల్ల. ముఖ్యంగా అమెరికా వల్ల నష్టపోయినటువంటి దేశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వెనిజులా మీద కూడా అదే చేస్తుంది. గతంలో ఇరాక్ మీద, ఇరాన్ మీద ఎలాంటి, లేదంటే లిబియా మీద ఎలాంటి కుట్రలు అయితే జరిగాయో, అక్కడ ఉన్నటువంటి రాజ్యాలను ఎలా నాశనం చేశారో, అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులను ఎంత దారుణంగా ఎలిమినేట్ చేశారో మనం చూసాం. ఆ తర్వాత ఆ దేశాల పరిస్థితి ఎలా అయిందో మనం చూసాం కదా. లిబియా, గడాఫీ తర్వాత ఏమైపోయింది, ఇరాక్, సద్దాం హుసేన్ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు వెనిజులా మీద అమెరికా కన్ను పడింది. దేనికోసం? నిజంగా కొకైన్ లాంటి భయంకరమైనటువంటి డ్రగ్స్ సరఫరా చేస్తున్నందుకేనా? కాదు, అక్కడ ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ లేదంటే ఆయిల్, ఇలాంటి ఖనిజాల కోసం, అక్కడ ఉన్నటువంటి సంపత్తిని
ప్రకృతి ఇచ్చినటువంటి సంపదని దోచుకోవాలన్న ఉద్దేశం, అమెరికాకే చెందాలన్నటువంటి ఒక అహంకారం, ఇంకెవరి దగ్గర ఏవి ఉండకూడదన్నటువంటి ఒక దౌర్జన్యం. ఈ నేపథ్యంలో ఏం చేయబోతున్నాయి ఈ దేశాలన్నీ అనేది చాలా కీలకంగా మారింది. మా మీద ఏ ఒక్కరి మీద దాడి జరిగినా మా అందరి మీద దాడి జరిగినట్లే అంటూ 50కి పైగా దేశాలు ఒక చోటకు వచ్చి, అందులోనూ ఇస్లామిక్ కంట్రీస్ భావజాలం కలిసినటువంటి దేశాలు ఒక చోటకు రావడాన్ని, కలవడం అనే కంటే కూడా